జాతర కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 11,000 మంది పోలీసులను మోహరించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకొనున్నారు. డ్రోన్, పిన్ కెమెరాలతో పాటు 430 సీసీ కెమెరాల ద్వారా ఎక్కడ ఏం జరుగుతుందన్నది అనుక్షణం మానిటర్ చేయబోతున్నారు. మేడారంలో భద్రతా ఏర్పాట్లపై ఎస్పీ సుధీర్తో మా ప్రతినిధి హేమ ఫేస్ టు ఫేస్. ఇంతటి పెద్ద జాతర జరగాలంటే మొదటిగా మనకి కావాల్సింది బందోబస్తు. అదే విధంగా ఇక్కడ జరిగేటటువంటి పోలీసింగ్ ఇదంతా కూడా అసలు ఎలా ఉండబోతుంది, బందోబస్తు ఎలా ఉండబోతుంది, ఇన్ని లక్షల జనాభా వస్తున్నారు, ఎలాంటి బందోబస్తు ఇవ్వబోతున్నారు, ఎలాంటి పర్యవేక్షణ ఉండబోతుంది అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఎస్పీ సుధీర్ గారు. సార్, మొదటిగా జాతర జరగడం ఒక లెక్క, ఇదంతా ఒక లెక్క, కానీ మీ బందోబస్తు చాలా ఇంపార్టెంట్. అసలు ఎలా ఉండబోతుంది బందోబస్తు? ఈసారి మనకు సమ్మక్క సారలమ్మ మహాజాతర కోసం పోలీస్ ఫోర్స్ టోటల్ 11,000 మెంబర్స్ మేము డ్రా చేస్తున్నాం. దాంట్లో చాలా మంది సీనియర్ ఆఫీసర్, ఎస్పీ ర్యాంక్ కూడా ఆల్మోస్ట్ ఒక 7 to 8 మెంబర్స్, డిఐజీ ర్యాంక్, స్వయంగా ఐజీ మల్టీ జోన్ మన శ్రీ చంద్రశేఖర్ రెడ్డి సార్ ఇక్కడ స్వయంగా వస్తారు. ఈ జాతర కోసం మనకు రాష్ట్ర ప్రభుత్వం మరియు మా రాష్ట్ర డీజీపీ గారు నుంచి క్లియర్ కట్ ఆదేశాలు వచ్చినాయి. మనకు ఈ బందోబస్తు కోసం ఏమేమి కావాలో అన్ని మేము చేస్తున్నాం. పోలీస్ శాఖ భాగంగా మనం చూస్తే ముఖ్యంగా ట్రాఫిక్ రెగ్యులేషన్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకంటే భక్తులకి నియరెస్ట్ టు ద టెంపుల్ వరకు తీసుకొని రావాలి, జంపన వరకు తీసుకొని రావాలి. అది మా మెయిన్ టార్గెట్ ఉంటుంది. ఇక్కడ కూడా ట్రాఫిక్ ఆగకుండా మినిమం టైంలో వాళ్ళు మంచి ఎక్స్పీరియన్స్ లో రావాలి, అది ఒకటి ఉంటుంది. సెకండ్, పార్కింగ్ ఏరియా కూడా ఇప్పుడు ఈసారి ఆల్మోస్ట్ 2,000 ఎకర్ వరకు పార్కింగ్ ఏరియా మేము చేస్తున్నాం. దీంతో పాటు మళ్ళీ క్రౌడ్ కంట్రోల్, ఈ ప్రొసెషన్ టైంలో కానీ మిగతా టెంపుల్ ఏరియాలో కూడా క్రౌడ్ కంట్రోల్ కోసం మేము చేస్తున్నాం. సార్, ప్రధానంగా మీరు అన్నట్టుగా క్రౌడ్ కంట్రోల్ ఇదంతా చాలా కష్టంగా ఉండబోతుంది. సో ఇవి షీ టీమ్ పోలీసులు కానీ, మఫ్టీలో పోలీసులు కానీ, ఇలా పోలీసులు స్పెషల్ గా ఉంటారా? అవును, ఉంటది. మేడారం ప్లస్ సరౌండింగ్ ఏరియాలో ఆల్మోస్ట్ 430 కెమెరా సీసీటీవీ కెమెరాలు మేము పెడుతున్నాం. దాంట్లో పిటిజెడ్ కెమెరాలు కూడా ఉంటాయి. ఈసారి మన రాష్ట్ర డీజీపీ సార్ ఆదేశం మేరకు మేము డ్రోన్ లైవ్ ఫీడ్ కంట్రోల్ కూడా చేస్తున్నాం. సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగా సీసీ కెమెరాలు కానీ, డ్రోన్ కెమెరాలు కానీ ఇవన్నీ ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, క్విక్ గా మీకు తెలిసే విధంగా ఏమైనా ఏర్పాట్లు చేస్తారా? ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఫిజికల్ ప్రెజెన్స్ ఒకటి ఉంటది మా వాళ్ళది. తర్వాత ఇమీడియట్ అన్ని కమ్యూనికేషన్ ఛానల్స్ ఉంటాయి కాబట్టి ఆ ఛానల్ ద్వారా ఇమీడియట్లీ మా కంట్రోల్ రూమ్ కి వస్తుంది. ఆ కంట్రోల్ రూమ్ అండ్ ఇక్కడ కనెక్షన్ ఉంటుంది, కలెక్టర్ గారి దగ్గర ఉంటుంది, డీజీ గారి దగ్గర ఉంటుంది. మనకు ICCC హైదరాబాద్ లో రోడ్ నెంబర్ 12 లో ఉన్న అక్కడ వరకు కూడా ఇమీడియట్. సో మొత్తానికి 11,000 మంది పోలీసుల బందోబస్తు నడుమ 460 సీసీ కెమెరాలతో పాటు వివిధ రంగాలకు సంబంధించినటువంటి పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, అదే విధంగా మఫ్టీలో కొంతమంది పోలీసులు, షీ టీమ్ పోలీసులు, అదే విధంగా చీమ చిటుకుమన్న తెలిసే విధంగా డ్రోన్ కెమెరాలు, పిన్ కెమెరాలు, ఇలా అనేక టెక్నాలజీతో ప్రస్తుతం ఏదైతే ఈ మేడారం జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇదంతా కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి కూడా పర్యవేక్షిస్తారు అంటూ కూడా ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ సుధీర్ చెప్తున్నటువంటి పరిస్థితి.